సో వెల్కమ్ ఫ్రెండ్స్. సో నిన్న సండే సూపర్ డూపర్ సండే ఐపీఎల్ క్రికెట్కి అయితే సో చెన్నై ఆర్ఆర్తో గెలిచింది అండ్ మన ఆర్సీబీ డీసీతో గెలిచింది. సో ఇంకా చెన్నైకి అండ్ ఆర్సీబీకి స్పెషల్లీ ప్లే ఆఫ్స్కి చేరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మనం చెన్నై ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే వన్ సైడెడ్ మ్యాచ్ ఇది. చెన్నై మాత్రం సూపర్గా గెలిచింది. అండ్ ఒక విషయం చెప్పాలి, మన రుతురాజ్ గాయక్వాడ్ చెన్నై కెప్టెన్ ఎప్పుడైతే టాస్ ఓడిపోతున్నాడో అప్పుడు మ్యాచ్ గెలుస్తుండో, ఎప్పుడైతే టాస్ గెలుస్తున్నాడో అప్పుడు మ్యాచ్ ఓడిపోతున్నాడు. మొన్న జరిగిన జీటీ మ్యాచ్లో టాస్ లేక గెలిచిండు, కానీ మ్యాచ్ మాత్రం చాలా చిత్తుగా వన్ సైడెడ్ మ్యాచ్ అయింది. జీటీ ఓపెనర్స్ మాత్రం అసలు సన్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వచ్చేసిండు, కానీ వాళ్ళ వికెట్ మాత్రం వీళ్ళు తీయలేకపోయారు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో అసలు రుతురాజ్ గాయక్వాడ్ ఫస్ట్ టాస్ ఓడిపోయిండు. సో తర్వాత మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా గెలిచేశారు. చాలా మంచిగా ఆడారు. అండ్ మ్యాచ్ మధ్యలో పెద్ద స్క్రీన్లో అసలు పబ్లిక్కి ఒక మెసేజ్ ఇచ్చింది చెన్నై మేనేజ్మెంట్, మ్యాచ్ అయిపోయినాక వదిలి వెళ్ళకండి, మీకు ఒక స్పెషల్ ఉంటుంది అని. అండ్ ఆ తర్వాత మ్యాచ్ అయిపోయాక చెన్నై ప్లేయర్స్ అందరూ స్పెషల్లీ ధోని మొత్తం గ్రౌండ్ అంతా ఫ్యాన్స్కి చాలా అంటే చాలా ఏమంటారు మన పండుగలాగా చేశారు. సో ఫ్యాన్స్కి అందరికీ బాల్స్ చాలా గిఫ్ట్ చేశారు. మేబీ ఇది ఇండికేషన్ ఉండొచ్చు చెన్నైలో ఇది లాస్ట్ మ్యాచ్. సో ధోనికి కూడా ఇది లాస్ట్ మ్యాచ్ అని ఇండికేషన్ ఉండొచ్చు. సో అండ్ దీంట్లో రైనా కూడా పార్టిసిపేట్ చేశాడు, ఎందుకంటే మిస్టర్ ఐపీఎల్ కొన్ని సంవత్సరాల నుంచి చెన్నై మేనేజ్మెంట్లో ఉన్నాడు కాబట్టి, చెన్నై టీంలో ఉన్నాడు కాబట్టి. అండ్ తర్వాత ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్. సో ఇది మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా గెలిచింది ఆర్సీబీ. ఎందుకో ఈ టేబుల్లో లాస్ట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు పైకి వస్తున్నారు అండ్ మొత్తం మ్యాచ్ అంతా టేబుల్ టర్న్ అరౌండ్ చేస్తున్నారు. ఆర్సీబీ కంటిన్యూగా 5 మ్యాచెస్ గెలిచింది. చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ డీసీ మంచి ఛాన్స్ అవకాశం వదులుకుంది. సో రిషబ్ పంత్కి ఫైన్ వేశారు. రిషబ్ పంత్ నిన్న ఆడలేడు. మొన్న జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కింద ఉన్నందుకు రిషబ్ పంత్కి మ్యాచ్ ఫీజ్ 30 lakhs రూపీస్ మ్యాచ్ ఫైన్ వేశారు అండ్ తర్వాత ఒక మ్యాచ్ బ్యాన్ చేశారు. సో ఇది చాలా ఎఫెక్ట్ పడ్డది. అక్షర్ పటేల్ క్యాప్టెన్ చేశాడు, కానీ ఏం లాభం లేకపోయింది. ఏమో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చేరొచ్చేమో ఎవరికి తెలుసు. ఎనీవే మొత్తం టేబుల్ మాత్రం ఓన్లీ కేకేఆర్ అండ్ ఆర్ఆర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయారు. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్కి మాత్రం 6 టీంలు కొట్లాడుతున్నాయి. నిన్న డీసీ ఓడిపోయింది కాబట్టి అది ఎలిమినేటెడే ఆల్మోస్ట్. అండ్ చూడాలి, చెన్నైకి అండ్ ఎస్ఆర్హెచ్కి మాత్రం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ అండ్ జీటీ ఆర్సీబీ కూడా చాలా పోటీ పడుతున్నారు. మధ్యలో ఎల్ఎస్జీ వచ్చేసింది. సో ఎల్ఎస్జీ వస్తే అదేం చేస్తో చూద్దాం ఇప్పుడు. అండ్ ఈ మొత్తం ఐపీఎల్ సీజన్లో మీకు ఇంకో అద్భుతం చెప్తాను, దట్ ఈస్ పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్. పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ ఏంది అనుకుంటున్నారా? అవును, పాకిస్తాన్ ఐర్లాండ్తోని చిత్తుగా ఓడిపోయింది ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే, పాకిస్తానే ఐర్లాండ్తో ఓడిపోయింది. T20 మ్యాచ్ జరుగుతుంది ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో. సో ఐర్లాండ్ చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోయింది. సో మీరు విన్నది కరెక్టే. అయినా ఎందుకు ఓడిపోవద్దు? ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, రాళ్ళు రప్పలు అన్నీ మోస్తున్నారు ట్రైనింగ్లో. వాళ్ళు మిలిటరీతో ట్రైనింగ్ చేస్తున్నారు. అంత ట్రైన్ చేస్తున్నప్పుడు మ్యాచ్ ఎందుకు ఓడిపోవద్దు చెప్పండి. అండ్ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇండియన్ టీం, మన స్పెషల్లీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీతో రిక్వెస్ట్ ఏంటంటే, June 9th నాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. కొద్దిగా వాళ్ళని జర మెత్తగా చూసి కొట్టండి. ఇప్పటికే వాళ్ళు ఐర్లాండ్తో కూడా ఓడిపోతున్నారు, చాలా చిత్తుగా ఓడిపోతున్నారు. జర్ర వాళ్ళని పద్ధతిగా కొట్టండి, మరీ చీల్చి చెండాడేయకండి. అండ్ ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. దట్ సో షాకింగ్ విషయం ఏంటంటే, అభిషేక్ నాయర్ అండ్ రోహిత్ శర్మ మధ్యలో వాళ్ళ పాత ఫ్రెండ్స్. సో వాళ్ళ మధ్యలో మాటలు జరుగుతున్నాయి. సో అది జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఈ వీడియో సెన్సేషన్ వీడియో ముంబై ఇండియన్స్ అండ్ కేకేఆర్ అకౌంట్లో ట్విట్టర్లో పెట్టారు, కానీ దాన్ని మళ్ళీ తర్వాత డిలీట్ చేశారు. సో దాంట్లో జరుగుతున్న విషయాలు ఏంటంటే, మాటలు ఇంటర్నెట్లో అందరు ఏమనుకుంటున్నారంటే, సో రోహిత్ శర్మ చెప్తున్నాడు, ఈ ముంబై ఇండియన్స్ టీంని నేను ఒక గుడి లేక భావించిన, కానీ ఇక ఇది నా లాస్ట్ ఇయర్ కావచ్చు అని. సో ఈ విధంగా అనుకుంటున్నారు. సో
చాలా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు అంతే, అంత అజంప్షనే. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఫ్యూచర్లో. సో ఎటు పోయి ఇది లాస్ట్ సీజన్ అనేది తెలుస్తుంది ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మతో. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ బిగ్ మెగా ఆప్షన్లో 2025 ఐపీఎల్లో. కానీ ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. సో ఎస్ఆర్హెచ్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో ఎస్ఆర్హెచ్ కంపల్సరీ ప్లే ఆఫ్స్లో క్వాలిఫై కావాలని కోరుకుందాం మనము. అండ్ ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. సో నెక్స్ట్ టీం ఏదో చూద్దాం. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు థ్యాంక్ యూ, బై బాయ్.